ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీకు దగ్గరగా ఉండి మళ్ళీ దూరంగా వెళ్ళాలంటే నరకంగా ఉంటుంది నాన్న. ఇప్పటి వరకు జరిగిన సందర్భాలను బట్టి నువ్వు భయపడడంలో అర్థం ఉందమ్మా. ఇంకెప్పుడు నిన్ను రాజుని నేను దూరం చేసుకోను. మనం ఎప్పటికీ కలిసిమెలిసే ఉంటాం, సరేనా? ఆ దేవుడి దిగొచ్చిన మనల్ని ఎప్పటికీ వేరు చేయలేడు. ఆగు తమ్ముడు. ఏంట్రా దీపక్, మళ్ళీ ఏదన్నా ఏదో పని చేసావా? లేదు మావయ్య. మరి మీ అమ్మతో చేతులు కలిపావేంట్రా? చంద్ర అన్నయ్య, మన ఇంటి పరువు గంగలో కలిపిది చాలక ఇంకా మన చుట్టూ తిరగడం మనకంత మంచిది కాదు. ఆయన ఇన్స్పెక్టర్, మీరేంటి ఈవిడితో వచ్చారు? తమ్ముడు, నాకు అవకాశం ఇవ్వు తమ్ముడు. కొంచెం ఓపిక పట్టి నా మాట కూడా విను. తమ్ముడు, రూపకి సీమంతం ప్లాన్ చేశారు. ఆ సీమంతంలో నిన్ను చంపేయాలని ప్లాన్ చేశారు. ఆ ప్లాన్తోనే గన్నుతో నీ గురి పెట్టారు. గురిపెట్టిన వాడి గురించి వదిలేసి అందర్నీ రూప వైపు డైవర్ట్ చేశాడు. ఒక సీఎం అయి ఉండి, సెక్యూరిటీ ఉండి, ఇల్లంతా బంధుమిత్రులు తప్ప ఎవ్వరూ లేకపోయినా ఏమాత్రం అనుమానం రాకుండా పేల్చాడు అంటే ఎవరై ఉంటారో నీకు ఇంకా అర్థం కాలేదా తమ్ముడు? మావయ్య, మిమ్మల్ని చంపాలని ప్లాన్ చేసింది, మీ పైకి గన్ గురిపెట్టింది, రూపకి పరిస్థితి కల్పించింది ఎవరో కాదు మావయ్య, ఈ రాజుగాడు. ఏం మాట్లాడుతున్నావు? నా బిడ్డ మీద లేనిపోయిన అబండాలు వేస్తే తలలు ఎగిరిపోతాయి. మనుషుల్ని చంపే కుసంస్కారం మీకుందేమో గాని మాకు లేదు. నువ్వు ఆగు ముత్యాలు. మనవడు మనవడు అని ఎగిసి పడుతున్న నీకు ఆ మనవణ్ణి చంపింది నీ బిడ్డే అని తెలిసి తట్టుకోలేకపోతున్నావు. చంపెళ్ళినప్పుడు రాజు మాతోనే ఉన్నాడు. మీరు అనవసరంగా లేనిపోని మాటలు చెప్పకండి. అవునా తమ్ముడు? అయితే ఒకసారి ఈ ఫోటో చూడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.